హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. ఇక ఈరోజు మన కిచెన్లోనైతే ఈ అటుకుల చిత్రాన్నం చూద్దామండి. ఇది దగ్గర ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోద్దండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. పైగా ఇప్పుడు వచ్చేవన్నీ నవరాత్రులు, వినాయక నవరాత్రులు, గణేష్ నవరాత్రులు వస్తాయి కదండి. అప్పుడు పందిర్లలో పంచిపెట్టడానికి ఇలా ప్రసాదంగా తయారు చేసి నేను ఇచ్చేదాన్ని. అప్పుడు అటుకుల చిత్రాన్ని ఇప్పుడు చూద్దాం. 2 కప్పులు దలసరిగా ఉండే అటుకులు తీసుకొని ముందు జల్లెట్లో వేసుకొని జల్లించాలండి. జల్లిస్తే చిన్న చిన్న గింజలాగా నూకలాగా ఉంటుంది కదా, అది ఫిల్టర్ అయిపోద్ది. అలా ఫిల్టర్ అయిపోయిన తర్వాత చక్కగా నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి. అటుకుల్ని కడిగితే నీళ్లు కిందకి జారిపోతాయండి. లేకపోతే మొత్తం గిన్నెలో కడిగేసామనుకోండి ముద్దగా అయిపోతాయి అటుకులు. అలా కాకుండా ఇలా జాలి బుట్టలోనే వేసుకొని కడిగితే దాని మీద ఉండే స్టార్చ్ అంతా కిందకి దిగిపోద్ది. ఇప్పుడు అలా గట్టిగా నొక్కిన తర్వాత అడుగుకి నీళ్ళు దిగాయి కదా, ఆ నీళ్ళు పారబోసేసి అదే జాలి బుట్టలో వేసి ఉంచేస్తే మనకి ఏమైనా నీరు ఉంటే ఫిల్టర్ అయిపోద్ది, వాడిపోద్ది అన్నమాట. అలా వాడిపోయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 స్పూన్లు వేరుశనగ పలుకులు వేసి మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. అవి సగం కన్నా కొంచెం ఎక్కువ వేగిన తర్వాత 2 స్పూన్లు పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసి పప్పులు వేరుశనగ పలుకులు కూడా చక్కగా వేగేటట్టు వేయించుకోండి. అవి వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, మన కారానికి తగినట్టు 7-8 పచ్చిమిరపకాయలు ముక్కలు, అలాగే 2 ఇంచీల అల్లం ముక్కలు, 1 క్యారెట్, నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసి చక్కగా ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి. కమ్మటి పరిమళం వస్తుందండి పప్పులన్నీ వేగిపోయిన తర్వాత. ఆ స్టేజ్లోని ఒక 2 స్పూన్లు పచ్చి కొబ్బరి పొడి వేసుకోండి. ఇది చిత్రాన్నం అన్నాం కదండి, పులిహోరలాగా ఎక్కువ పులుపు వేయకూడదు అన్నమాట, దీనికి తక్కువ వేసుకోవాలి. ఇలాగ చక్కగా కొబ్బరి కూడా వేసిన తర్వాత కొబ్బరిలో పచ్చిదనం పోయిన దాకా ఒక 50 సెకండ్స్ వేయించుకున్న తర్వాత రుచికి సరిపడగా ఉప్పు, పసుపు వేసుకొని, కొంచెం పసుపు, రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని చక్కగా బాగా కలుపుకోవాలి. ఇంగువ కూడా వేసుకోవాలండి, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇంగువ కూడా వేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ పొడిగా ఆరిపోయి కదండి అటుకులు, పొడిలాడే అటుకుల్ని చక్కగా చేతితో విప్పేసుకుంటూ మనం పెట్టుకున్న పోపులో వేసుకొని చక్కగా పోపు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారు కదండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. చేసుకోవడం చాలా ఈజీ అండి. మనకి వెయిట్ లాస్ వాళ్ళకైనా, డయాబెటిక్ వాళ్ళైనా, లేదు పిల్లలకి ఆకలి అంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలాగ పోహ ఈ అటుకులతో తయారు చేసామనుకోండి, వాళ్ళకి కావలసినంత ఐరన్ కూడా శరీరానికి అందుతుందండి. ఇలా అంతా రెడీ అయిపోయిన తర్వాత చక్కగా కలిసిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసి మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఈ అటుకుల చిత్రాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే నవరాత్రులప్పుడు పందిర్లలో పంచిపెట్టడానికి కూడా తయారు చేసుకోవచ్చండి. సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ ఈ అటుకుల చిత్రాన్నం రెడీ అయిపోద్ది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం కదా, కొద్ది చల్లారిన తర్వాత ఒక్క నిమ్మకాయని 2 ముక్కలుగా చేసి రసం పిండుకుంటే సరిపోద్దండి. ఇది చిత్రాన్నం కనుక కమ్మగానే ఉండాలండి, మరి ఎక్కువ పులుపు ఉండకూడదు. మరి పులుపు ఎక్కువ వేసామనుకోండి, నిమ్మకాయలు 2-3 వేసామనుకోండి, అది పులిహోర అయిపోద్ది. ఇది కొబ్బరి అన్నీ వేసాం కదా, అన్నిటి తాలూకు కమ్మదనం తెలుస్తూ ఇలా సింపుల్గా ఒకే ఒక్క నిమ్మకాయ పిండుకొని మనకి దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు. మనం బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, లంచ్ బాక్స్లో కూడా పట్టుకెళ్ళవచ్చు. చూసారు కదండి అటుకుల చిత్రాన్నం. మీకు ఎలా అనిపించిందండి వీడియో? నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ చేయండి. కొత్తగా చూసినవైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.